మేమంతా నికాసైన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని కుటుంబంలో అందరం కూడా మన గొల్ల కుటుంబల బాధలు కానీ ఆత్మీయతలు కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ అన్ని 30-35 ఏళ్ల నుంచి చూసుకుంటూ వచ్చిన వాళ్ళం కాబట్టి వినాలి కాదు మిమ్మల్ని చూస్తేనే నాకు చెప్తుంటుంది. నిజంగా చెప్తున్నా, నా జీవితంలో అనేక రాజకీయ సంఘటనలు చూసినాం కానీ నాకు రాజ్యసభ ఎంపీ ఇచ్చినాడు కూడా ఇది నాకు ఇచ్చిన పదవి కాదు, నా కులానికి ఇచ్చిన పదవి అని చెప్పి గర్వంగా నేను చెప్పుకున్న సందర్భాన్ని నేను పని చేసింది కూడా అట్లే చేసిన. ఎవరిని మనం తిప్పుకునే అక్కర్లేదు. మనకు ఒక అవకాశం వచ్చింది, నా ఫండ్ కూడా ఎంతవరకు అంటే అంతవరకు రిలీజ్ చేసి పారేసిన ఈ కుటుంబాల కోసం. మొత్తం బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏ రకంగా వీలైతే ఆ రకంగా సాయం చేయగలిగి అదే మనకు తెలుస్తుంది. అట్లనే రామన్న గారిని చూస్తే నాకైతే చాలా ఇటువంటి వ్యక్తులు మన కులంలో పుట్టడం మన అదృష్టం అని సందర్భంగా మీకు మనవి. ఇలా ఎవరు కొద్దిగా ఎదగగానే నేనేంది, నా కుటుంబం ఏంది, నా సొమ్ము ఏంది, లేకపోతే ఇంకోటి ఏంది, నా బంగ్లాలు ఏందని చూసే రోజుల్లో నిరాడంబరంగా నిస్వార్థంగా కులం కోసం ఆ కండవ బుధాన్ని వేసుకుని తిరిగే మంచి వ్యక్తి మేకల రమణ ఈ సందర్భంగా మా బాధ్యత. కొన్నిసార్లు ప్రజాప్రతినిధులుగా అయిన వాళ్ళం, కావాల్సిన వాళ్ళం, కుల కట్టుబాట్లకు మీరిచ్చే ఆదేశాలకు మేము శిరసార ఇచ్చారు. మా బాధ్యత మీ అందరిని చూసి పొందుతున్న కొన్ని పదవులు అయితే ఎమ్మెల్యే గెలిచే సందర్భంలో అందరి ఓట్లు కూడా కావాలి. మన జాతి మీద ఎక్కడ కోపం లేదు, నిజాయితీగా ఉండే జాతి. లేకపోతే 100 రూపాయలు వడ్డీ తీసుకుంటే వడ్డీతో సహా తీసి రాత్రి కూడా ఇంటికి వచ్చి దండం పెట్టి ఇచ్చిపోయే జాతి. కష్టపడి ఇతరులను సాధే జాతి తప్ప ఇతరుల సొమ్ము ఆశించని జాతి అని చెప్పి మనకు పేరు సమాజంలో. అందుకే శ్రీకృష్ణ భగవానుడు మన కుటుంబాల్లో జన్మించాడు. అందుకే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర మొదటి హారతి ఇచ్చేటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చి జరిగిన. కాబట్టి ఇవాళ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇతర కౌన్సిలర్ ఎన్నికల్లో ఎక్కడన్నా యాదవుడు పోటీ చేస్తే వారికి గెలిపించింది ప్రజలని మీకు మనం చేస్తాం. కాబట్టి దయచేసి మనం అందరం ఐక్యతగా ఉన్నాం, ఏమి ఇబ్బంది లేదు. లేదే ఇంతమంది వచ్చినామా, ఇలా ఏమిస్తున్నాం పాపం అధ్యక్షులకు రామానికి ఏమిస్తున్నాం మనం, లేకపోతే ఆయన రమ్మనంగానే వచ్చిన అధ్యక్షులకి ఏమన్నా కిరాయిలు ఇచ్చినామా, కార్లు ఇచ్చినామా? వాళ్ళ యొక్క జాతి మీద వాళ్ళకి ఇచ్చిన గౌరవానికి ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కండవాలు బుధాన్ని వేసుకొని వచ్చినందుకు మీకు పాదాలు వందనం చేసిన మనం తీరదని చెప్పి అందుకనే మన జాతికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. నేను పార్లమెంట్ సభ్యునిగా నేను ఢిల్లీలో పోయినా, ఆ ఢిల్లీలో ఉన్న ఇంట్లో నా నల్గొండ జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఎవరు వచ్చినా, తర్వాత భారతదేశం నుంచి ఎవరు వచ్చినా కుల్లా వచ్చేది. కుల సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ మన సంఘాలు ఎవరు వచ్చినా ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా చూడలేదు. మన వాళ్ళు అంటే మనకు సాయం చేయాలనేటువంటి విధంగా చేయగలిగినామంటే అవకాశం ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన మిమ్మల్ని చూసి ఇచ్చిందని మొదలు చెప్పింది ఈ సందర్భంగా. కాబట్టి దయచేసి మేము అందరినీ కోరేది ఒకటే, మనం కలిసికట్టుగా ఉండాలి. ఇంతవరకు తమ్ముడు ఎవరు చెప్పింది నాకు, నేను మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి మేము సర్పంచ్ ఎంపీటీసీ అన్ని కొట్టుకుంటూ వచ్చినాం. ఇంట్లో ఎవరు గాలికి రాజ్యసభ ఎంపీ దగ్గర రాలే. 30-35 ఏళ్ళ రాళ్ల బాయికి ఇనుప బుక్కెలం అయినాం మేము. కాబట్టి సరిత గారికి తెలిసిందే పాపం. సరిత నేను ఆ స్టేట్మెంట్లు చూస్తాను, చాలా నికాసుగా పట్టుదలగా ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి అనిపిస్తున్నారు. 2-3 సంఘటనలు జరిగితే నిలదీశాలు పెట్టేసి కడిగి వదిలిపెట్టింది. మన ఏదో ప్రోటోకాల్ వచ్చాను కూడా వచ్చినా నేను అప్పుడు ఎందుకో టీవీ చూస్తున్నా, హాయిగా వచ్చేసింది. నాకు గౌరవం లేదు కానీ నేను ఉన్నానే, నన్ను పిలిచి నా కుర్చీ లేదు నాకెందుకని ధైర్యంగా చెప్పినటువంటి మహిళ మన కుటుంబాలు. అదే మన నిజాయితీ. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉన్నాం. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తున్నాం, గత 10 ఏళ్ళకి ఇప్పటికీ మన వాళ్ళు ఐక్యత పెరిగింది, చైతన్యం పెరిగింది.
మన వాళ్ళ జోలికి ఎవడు వచ్చుడు కాదు, వీళ్ళ జోలికి పోతున్నారనే భయం కూడా ఇతర కుటుంబాలకు కలిగింది. కలిసికట్టుగా ఉంటుంది. అందుకే ఎక్కడ ఏ పార్టీ నేను ఎవరికైనా యాదవ్కు టికెట్ ఇద్దామంటే భయం వాళ్ళకు. ఎందుకంటే గెలుస్తాడు, ఇస్తే గెలుస్తాడు, ఇస్తే గెలుస్తాడు, ఇక అల్ల ముచ్చటే ఉండదు అనేది వచ్చేసి. కాబట్టి రాజ్యాధికారం రాను రాను మా చేతుల నుంచి పోతుందేమో అనేటువంటి భయం. ఎందుకంటే వాళ్ళు మైనార్టీలు కాబట్టి, బలమైన జనం మనకున్నారు, ఓట్లు మనవి ఉన్నాయి కాబట్టి. మా చిన్నతనాల కాన్సీరామ్ వచ్చేది, సైకిల్ వేసుకుని నల్గొండ పోయేది. ఆ ముసలాయన ఒక్కడే మాట లేదు, ఓట్లు మాయి సీట్లు మీ హెలికాప్టర్కి. ఆ వర్డ్తోటే మొత్తం కదలికి వచ్చింది ఆ రోజుల్లో. కాబట్టి ఇలా అన్ని కుటుంబాలు కూడా మనకి ఇవ్వకుంటే తప్పదుగా, ఏదో పదవి ఇవ్వాలి, వాళ్ళను కాపాడుకోవాలనే భయం అయితే మనం కల్పించదు. మా పెద్దలు మీ అందరి దయ, ఇక్కడ ఉన్న యాదవ సంఘాల దయ కానీ ఏది. అందుకని దానికి సమయం కూడా ఉంది, ఇంకా ఎంతో కాలం లేదు. కాబట్టి మన వాళ్ళకి ఎక్కడ ఇంకోటి చేస్తారు. నేను ఒకరిని తయారైతే నా పాలనే నాకు రెడీగా తెచ్చి మొదలు పెడతాను. చెప్పి నువ్వు ఇంట్లోకి వెళ్ళకుండా వాడు మైక్ అందుకొని నీ ఎంట పడతాడు. నువ్వు మంచి బట్టలు వేసినా వీడు ఆగరు, వాడు ఆగనియడు. ఏమైనా నీవన్నీ గెలిపిస్తే ఎమ్మెల్యే అంటే ఇంకా రాలేదు మీటింగ్ పెడితే ఈ ఎన్నో పెడతాడు, నేను పాలన తెస్తాను. మొదలు ఆన్నే కథం చేయాలని చూస్తాడు, లేకపోతే ఈ బీసీకి ఇంకో బీసీ తయారు చేస్తారు. వాళ్ళంతా బాబు ఇది పెట్టుకుంది రకరకాలు. నేను ఎవరిని అంటలేదు, కానీ కులాలను నిందించడం కాదు, మనం కూడా ఆ లాజిక్ నడవాలి, మనం కూడా మన వాళ్ళని కాపాడుకోవాలి, మనం కూడా అటువంటి పదవులు రావాలి. కానీ కొంత సమయం పడుతుంది, ఇప్పటికి చాలా వచ్చినాం. కాబట్టి దయచేసి నేను పార్లమెంటుగా సభ్యునిగా ఉన్న కాలంలో నాకు చేతనైనంత వరకు నేను మన జాతికి కాదు బలహీన వర్గాలు కూడా చేసినాం. నా అదృష్టం ఏంటంటే బీసీల గురించి చట్టసభలో మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది ఒక 6 ఏళ్లలో. ఇంకా మంచి మంచి అంశాలు నాకు మాట్లాడే అవకాశం దొరికింది. నాకు ఇంకోటి ఏంటంటే 2 పార్లమెంట్లు ఉన్నాయి. నేను పాత పార్లమెంట్లో కూర్చున్నాను 4 ఏళ్ళు, 2 ఏళ్ళు కొత్త పార్లమెంట్లో కూర్చున్నా. కరోనా కాబట్టి లోకసభలో కూర్చున్నా, రాజ్యసభలో కూర్చున్నా. భారతదేశంలో 400 500 మా ప్రోటోకాల్. ఇంకా నాకు ఇవన్నీ చూసినాక ఇంకేముంటది, పదవులు అనేది చూసిన వీళ్ళని జయపాలని చెప్తుండే. మా రావణ్యం వచ్చిన నెలలే ఎమ్మెల్యే అయిపోతున్నట్టుంది. ఇప్పుడు అంగీలు చెప్పుకునే కార్యక్రమం ఉంది దిగిపోయినాక. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పాపం ఏ మీటింగ్ పెట్టినా ఒక పెళ్లి చేసినంత పని రావణ వీళ్ళకి సరి చేయాలి, ఉపన్యాసం ఇవ్వకుంటే వాతోడు పంచాలి, పిలిచేందుకు మాట్లాడే లేదు, ఎక్కువసేపు మాట్లాడొద్దు అన్నామంటే అదొక బాధ. లేవకుండా మిమ్మల్ని చూసుకోవాలి, అన్నాన్ని మొదలు పడితే ఎవరు లేకుంటే వెలవెలపోయిన మీటింగ్ అంటుంది ఒకరితోటి బాధ. ఇవన్నీ బాధలు ఉంటాయి రామని. కాబట్టి ఇవన్నీ సరిచేయగలిగి ఓపిక భగవంతుడు నీకు ఇవ్వబట్టే మమ్మల్ని అందరినీ ఇక్కడ దాన్ని తీసుకొచ్చావు. నీకు మేము కృతజ్ఞతలు తెలుపాలని చెప్పి సందర్భంగా మొదలు చేస్తూ మా ఇంటర్నెట్స్ గారు, ఆయన మా నల్గొండ జిల్లా గొర్రెంగాపల్ల యూనియన్ అధ్యక్షుడు. నాది ఆయన ఒకటే మండలం, నేను అక్కడనే చేసిన, ఆయన జెడ్పీటీసీ, నా తమ్ముడు ఎంపీపీ, మా ఆయన్ని. కానీ ఆయన రాజకీయంలో కాంగ్రెస్ ఉన్నా, నేను తెలుగుదేశం ఉన్నా, టీఆర్ఎస్. కానీ మంచి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి కాబట్టి వారు కూర్చొని. అయితే ఒక 2 విషయాలు గౌరవం, నేను ఎవరిని విమర్శించే అవసరం కూడా లేదు. మీరు అంత జమ్ములు ఉన్నారు, ఇక్కడ కూర్చోన్నంత యూత్ ఉన్నది, ఈ పదవులో ఉన్నవాళ్ళు. ఒక 2-3 సమస్యలు దయచేసి మీరు ముఖ్యమంత్రిని మీరు మెప్పించే దమ్ముగల నాయకులు నాకు తెలిపోయింది నా మనసు. అందుకనే ఒకటి కార్పొరేషన్ చైర్మన్ గా వారు కూడా ఉన్నారు కాబట్టి మీతోటి మా గొర్రెంగాపల్ల యూనియన్ల ఎన్నికలు ఇంకా జరగలేదు, దాన్ని ఏం చేయాలనేది ఒకటి. ఈ యొక్క గొర్రెల స్కీమ్ కూడా ఆగిపోయిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జయపాల్ సూచన చేశారు. ఎన్సిడిసి ద్వారా నిధులు తీసుకొచ్చే ప్లాన్ చేసుకుని మళ్ళొకసారి విడత గొర్రెలు స్కీమ్ మనకు తెస్తే మీకు ఇంకా మంచి పేరు ఉంటుంది. దాని తర్వాత యూనియన్ ఎలక్షన్లు జరగాలి, బలమైన సంఘాలు ఉన్నాయి. మా జిల్లాలో 380 సంఘాలు ఉన్నాయి. ఇట్లా రాష్ట్రంలో కూడా మంచి సంఘాలు, ఎలక్టెడ్ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల ద్వారా చేయండి.
సరే ప్రభుత్వాలు ఎవరు ఉంటే వాళ్ళకి అనుకూలంగా జరిగితే చేసుకుంటారు, అది బాగా. ఎవరు జరిగినా గుర్రెబాలిస్తే పొలానికి మేలు కదా. మాకు బాగా రావాలి. నేను దయచేసి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. నేను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మన భవనం 5 ఎకరాల భవనం కుల కుటుంబాలకు కలిపి 10 ఎకరాలు అయ్యాల. వెంకయ్య మల్లేష్, నేను, శ్రీనివాస యాదవ్ గారు, జయపాలన్న అందరం పోయి ఆ రోజు ఎంటబడి ఆ బిల్డింగ్ కట్టించడం జరిగింది. వేషధారకు పోకుండా ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఏదో ఒక రోజు దాన్ని ప్రారంభం చేయించే కార్యక్రమం చేస్తే మన పేద విద్యార్థులు అది 300-400 కోట్ల విలువ ఆస్తి. మన యాదవ పిల్లలకు, పూర్వపు పిల్లలకు అక్కడ భవనం కూడా బాగా ఉన్నది. దాని విషయంలో కొద్దిగా మీరు శ్రద్ధ తీసుకుంటే మీతో పాటు మేము కూడా వస్తాం. అలా ఏం లేదు, మంచి పనికి ముఖ్యమంత్రి గారు మాకు కూడా పాత స్నేహితులు, మా చరిత్రంతగా మీకు తెలిసేదాన్ని కదా. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న అధికార పక్షంలో ఉన్న తమ్ముళ్లకు నా అప్పీల్ ఏంటంటే ఎంత వీలైతే అంత మన కుటుంబాలకు, కుల కుటుంబాలకు మేలయ్యే పని చేయాలని, అందుకు వీళ్ళందరూ మేమందరం కూడా మీకు సహకరిస్తామని. తర్వాత రామన్నకు కానీ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఇంకా మా పలుకుబడి నడుస్తుంది. ఏం అప్పుడే తగ్గరు. ఢిల్లీలో, ఇక్కడనో, అక్కడనో, హైదరాబాద్లో ఆఫీసర్లు ప్రభుత్వాలు అటు ఇటు అయినా ఆఫీసర్లు వాళ్ళే ఉంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో ఏ సహకారం ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ రుణం తీర్చుకునే బాధ్యుడిగా నేను మీకు అండగా ఉంటాను. ఏ పని పైన నా దగ్గరికి రావాలని చెప్పి కోరుతూ ఒక మంచి కార్యక్రమాన్ని, పుస్తక మాసపత్రికను కూడా ఇలా చేసుకోవడం చాలా మంచిది. అది కూడా ఆర్థిక సంబంధించిన ఇష్యూలు మన దాంట్లో కలిగిన వాళ్ళు మనం అందరం కూడా అంత దానికి తోడ్పాటు చేసి, ఇంకా ఎవరైతే పేదరికంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుల కుటుంబాల యొక్క బాధలను, వాళ్ళకు కావాల్సిన కోరికలు, హక్కులు కూడా ఆ పుస్తకాల్లో ప్రచురిస్తే ఇంకా చైతన్యవంతం అని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రావణ గారికి, మన నాయకులందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నా. జై గొల్లకుర్మ.